పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసునామములో మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసునామములో ఈ ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించండి, దీవించండి. హల్లెలూయా. 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 అబ్బా తండ్రి, యేసునామములో మాలోనికి, మా కుటుంబములోనికి, మా సమస్యలోనికి పవిత్రాత్మను కుమ్మరించండి. హల్లెలూయా. 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 అబ్బా తండ్రి, యేసునామములో తెలుగు ఆన్లైన్ నిమిత్తమై కొత్త మందసాన్ని తెచ్చిన కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. బిడ్డలందరినీ దీవించండి. హల్లెలూయా. 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 పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమవరును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోహమందరి మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో తెలుగు ఆన్లైన్ నిమిత్తమై ప్రత్యేకంగా సహాయం చేసినటువంటి మందసాన్ని తెచ్చటానికి కొనడానికి సహాయం చేసిన దంపతులందరినీ ఆశీర్వదించండి. వారి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. 100 మీ ఆత్మతో నింపి దీవించమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 6 దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోహమందరి మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రముల నుండి మిగిలిన ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు మాటల ప్రతి ఒక్కరు ఈ ఆలయములు ఇప్పటి వరకు వచ్చినందుకు మీకు స్తోత్రములు. రానున్న వారిని ఆశీర్వదించండి, అభిషేకించమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీది, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దర్శనం 7:17 సింహాసనమునకు మధ్యన గొర్రెల వారికి ప్రియమైన వారిని జీవజలమందుకు తీసుకొని పోను. దేవుడు వారి నేత్రముండ బాష్ప బిందువులను తుడిచివేయును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములోని 15 కొల ప్రజలను ఆశీర్వదించండి. అక్కడ సేవ చేసినటువంటి అమ్మగారిని, ఫాదర్ గారిని, ఉపదేశి గారిని అందరినీ దీవించి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దర్శన గ్రంథం 7:17 ఆ సింహాసనమునకు మధ్యన గొర్రెల వారికి ప్రియమైన వారిని జీవజలమందుకు తీసుకొని పోను. దేవుడు వారి నేత్రముడ బాష్ప బిందువులను తుడిచివేయును. అబ్బా తండ్రి, యేసు నామములో
ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలుగు బైబిల్ కన్వెన్షన్ ఆశీర్వదించండి. దానిలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. మీ ఆత్మతో వారి నింపి నూతన జీవితాన్ని నడిపించే వరం దయచేయండి. తిరిరక్తముతో వారి పాపములన్నిటి కడిగి పవిత్రపరిచి దీవించమని కూడా ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దర్శన 7:17 సింహాసన మనకు మధ్యన గొర్రెల వారికి కాపరియవని వారిని జీవ జలమందుకు తీసుకొని పోను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యముకు అనంత శక్తితో ఇక్కడే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చినటువంటి ప్రజలకు ట్రైన్ ఆఫ్ చేసి వారి దిగటానికి పోవడానికి సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి రైల్వే అధికారులందరినీ సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా డాక్టర్ కేదరాజు గారిని, ట్రివాండ్రం డివిజన్లో ఉన్నటువంటి డివిజనల్ రీజనల్ మేనేజర్ గారిని, మరియు సీనియర్ డివిజనల్ ఆపరేషన్ మేనేజర్ గారిని, మరియు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అయినటువంటి జరి గారి నుండి సమర్పిస్తున్నాం. ప్రభువా, వారి ద్వారా మీరు మేలు చేసినందుకు నీకు వందనాలు తెలియచేస్తున్నాం. ఇంకా రానున్న కాలంలో కూడా ప్రతి ట్రైన్ ఇక్కడే ఆఫ్ చేసి దిగటానికి పోవటానికి సౌకర్యాలు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దర్శనం 7:17 సింహాసనం మనకు మధ్యన గొర్రెల వారు కాపరియవని వారిని జీవ జలమందుకు తీసుకొని పోను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమిక ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. వారి ముఖ్యంగా బీరెడ్డి ప్రశాంతమ్మను సమర్పిస్తున్న అనారోగ్యమైన విడుదల పొందటానికి, మల్లవరపు జోసఫ్ అప్పు బాధ నుండి విడుదల పొందడానికి కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఆరోగ్యము జోజరెడ్డి కుటుంబము మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి సుంగన్నారెడ్డి బాల అను రాజు కుటుంబము సంతాన లబ్ధి కోసము, మరియా కావ్య జోసఫ్ రెడ్డి కుటుంబం సంతాన లబ్ధి కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగిన తుమ్మ మరెడ్డి ప్రణిత సంతాన లబ్ధి కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రోజమ్మ తన బిడ్డలు అయినటువంటి శీర్షి మరియు బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగాని కోసము, చెల్లి అయినటువంటి సాగరిగా మంచి చదువు కోసము ప్రార్థన సహాయం అడిగినారు. స్వర్ణలత జైపోలరెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తుమ్మాపురం నుండి తేజారెడ్డి మంచి అలవాటు నేర్చుకోవడానికి ప్రభు సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మార్టీనా మరియా యూకే నుండి ఉద్యోగము, పిఆర్ విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి జ్యోతి సురేష్ మేనక కోసం మంచి మ్యాచింగ్, మంచి భవిష్యత్తు కోసం సహోదరి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి కుటుంబము, అంజలి అఖిల్ కుటుంబము, వారికి దేవుడు ప్రసాదించిన బిడ్డ దేవుని ప్రణాళిక నడవడానికి, మరియు ఆదిత్య యూకే నుండి మంచి ఉద్యోగము సెటిల్మెంట్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాస్ రెడ్డి కుటుంబము, సుచరిత మరి దిలీప్ వారికి హెచ్ఎంఎన్ విసా కోసము, మరియు ధరణి యుఎస్కి వెళ్ళటానికి అన్ని కార్యాలు సులభమైన విధంగా జరగటానికి, మరి గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు కుమారుడైన తేజ రాహుల్కి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖ నుండి సునీల్ కుమార్కు తల్లి అయిన పుష్ప ప్రార్థన సహాయం అడిగిన ఉద్యోగము మరియు మంచి మ్యాచింగ్ కోసము,
మరియు చైతన్య కోసము అందోని ఉపదేశి గారు ప్రార్థన సహాయ అడిగినారు. మరి కరుత్తి రామలక్ష్మి ఆనందావు మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్న అబ్బాదండి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శనం 7:17 సింహాసనమునకు మధ్యను గొర్రెపిల్ల వారికి కాపరి అవును, వారిని జీవజలమధ్యకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రముండ బాష్ప విందులను తుడిచివేయును. అబ్బాదండి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినటువంటి రాణి అభిలాషరుడి కుటుంబాన్ని సమర్పిస్తున్న బాల మరియు తనిజకి సుఖప్రసవాని కోసము, మరి ఆస్ట్రేలియా అన్వేషరుడి కుటుంబము శాంతి సమాధానంతో సంతానము దేవుడు అనుగ్రహించిన సంతానం పొందటానికి కృప కోసము, మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి నల్గొండ ఫెలిన్ అలోషియస్ కుటుంబము అనారోగ్యంతో ఉన్నటువంటి జార్జ్ పూర్ణ ఆయురారోగ్యం పొందటానికి శ్రావణి అబుదాబి నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ఫేదా లూయిఫ్ లూర్ద్ ఆరు కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి నల్గొండ నుండి ప్రీతం రెడ్డి సింధు వారు యూఎఫ్ఎల్ఏ బిఫా కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి రాయపరెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగిన సెయింట్ జోన్స్ స్కూల్ అధికారులు శ్రీకాకుళం నుండి, మరియు జ్యోతి టీచరు విజయనగరం నుండి మంచి ఆరోగ్యాని కోసము, మరియు గుంటూరు నుండి లిల్లీ టీచర్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అశ్విని మంచి ఆరోగ్యంతో ఉండటానికి, మరియు పోతిరెడ్డి శ్రావణ జోసఫ్ షౌరిరెడ్డి కుటుంబము మంచి మ్యాచింగ్ మంచి ఉద్యోగాని కోసము గావిలేర్పూర్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగిన జి బాల స్పందన ప్రదీప్ వారి కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగిన దిలీప్ అన్వేషరెడ్డికి కూడా ప్రార్థన సహాయం హైదరాబాద్ని అడిగి ఉన్నారు. మరియు లండన్లో ఉన్నటువంటి రమేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన కరుణశ్రీ నీట్ ఎగ్జామ్ రాసి ఫ్రీ సీటు కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. లోనిలో అప్పు బాధలో ఉన్న శేఖర్ రెడ్డి మరియు ఉషా రాణి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన అనిల్ రెడ్డి ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొంది విడుదలైన కృతిక మరియు పేద సాహిత్యకి మంచి భవిష్యత్తు కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి క్యూని స్టెర్లీ కుటుంబము మరియు మరియ కొరేతి కుటుంబము శాంతి సమాధానం కోసము, హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరిదాస్ కుటుంబము, జర్మనీలో ఉన్నటువంటి సింధు సుఖప్రసవాని కోసము, మరియు అఖిల్కి మంచి మ్యాచింగ్ మంచి ఉద్యోగం పొందటానికి, నల్గొండ నుండి బాలతరేసియా రాజు కుటుంబము బిడలైనటువంటి మౌనిక మౌనస్వ మరియు మనోజ్ వారు నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదండి యేసు నామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్.
దర్శనం 7:17 సింహాసనమునకు మధ్యను గొర్రెపిల్ల వారికి కాపరి అవును, వారిని జీవజలమందుకు తీసుకొని పోను. దేవుడు వారి నేత్రమున బాష్ప విందులను తుడిచివేయును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమిక అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన తణుకు నుండి రాయప్ప వెంకటేశ్వర కుటుంబము మరియు సైదవం హరిప్రసాద్ మరియు యోహాన్ వెంకటేష్ కుమార్ కుటుంబము మరియు విశ్వరావు అశ్విని కుటుంబం మరియు శేషుబాబు నిర్మలదేవి కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు తణుకు నుండి ఇన్నమ్మ బిడల వారితో పాటు సేవ చేసినటువంటి ఇందిరా రాజు శేషరి వారు ప్రాజెక్ట్ వర్క్స్లో మంచిగా జరగటానికి నల్గొండ నుండి అదిరి సుందర్ సింగ్ కుటుంబము మరియు గుంటూరు నుండి విజయకుమారి కుటుంబము, శ్రీకాకుళం నుండి విమల కుమారి బిడలైనటువంటి అనుదీప్ మరియు సాహిత్య వారు దేవభక్తితో పెరగటానికి ప్రార్థన సహాయ అడిగినారు. శ్రీకాకుళం నుండి జీవరత్నము ఎలిజబెత్ లావణ్య వారు ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి కానడలో ఉన్నటువంటి ప్రశాంతి మరి అన్వేషరెడ్డి దాంపత్య జీవితం ప్రవేశించే బిడ్డలు మంచిగా జరగటానికి తలేపల్లి నుండి కరీంనగర్ గ్రామస్తులు ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డలైనటువంటి మరియా రాణి జోస్పిన్ మరియు బాలతరేసియా మరియు శిల్వరాజు జోఫరాజ్ వారి కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి మరియు అభిషేక్ కీర్తన మిథిన్ మరియు ప్రియాంక దంపతులు కూడా ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగిన మేరీ భారతి హైదరాబాద్ నుండి మరియు నూతనపల్లి నుండి అందోని మార్తమ్మ బిడలైనటువంటి పూజిత మరియు పృథ్వీ మంచిగా ఉండటానికి, అదేవిధంగా కర్నూలు నుండి చాలా సీరియస్గా ఉన్నటువంటి స్టెల్లా అనే బిడ ఆపరేషన్ విధేయి గుండె మరియు బ్రెయిన్ ఆపరేషన్కి విధేయులైనటువంటి సహోదరి ఆ పాపకి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము, అభినవ్ రెడ్డి మరియు మరియా మనుషి మరి ప్రశాంతి బొమ్మకల్ల నుండి వారు నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి ఆరోగ్యము ప్రార్థన సహాయం జంగం నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి ఉషా అల్లన్ వారు ప్రార్థన సహాయ అడిగినారు. మరి కార్త్యాని జాన్ వి మరియు దుర్గంధరెడ్డి వారి కోసము వారి ప్రాజెక్ట్స్ వర్క్స్ తొందర జరగటానికి హౌస్ అమ్మడిపోవటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరి ఉత్త సముద్రం నుండి సుజాత మరియు కోటపల్లి నుండి శైలజ మరియు యారవ రాణి హైదరాబాద్ నుండి మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి శౌరిలు బ్రాహ్మణపల్లి నుండి మరి లతా రాయపరెడ్డి గుంటూరు నుండి మరి రాయపరెడ్డి నల్గొండ నుండి మరి ప్రార్థన సహాయ పి అన్నమ్మ బహమూర్ నగర్ నుండి మరియు నిర్మల శిలివారాణి రెడ్డి శంషాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. వారంగళి నుండి బాలరెడ్డి కూడా ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బాదండి యేసునామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. దర్శనం 7:17 సింహాసనమునకు మధ్యను గొర్రెపిల్ల వారికి కాపరి అవును, వారిని జీవజలమునకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రమున బాష్ప విందును తుడిచివేయును. అబ్బాదండి యేసునామములో ఈ వచ్చిన మీకు అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్న. మరీ ముఖ్యంగా వారంగళ నుండి దాసురి కిషోర్ కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు జయంతి కుటుంబము హైదరాబాద్ నుండి హౌస్ అమ్మడి పోవటానికి, అప్పు బాధను విడుదల పొందటానికి, మరియు
ఫ్రీరద అనంతపూర్ నుండి విడాకుల సమస్యను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి స్వర్ణలత మేరీ ప్రవణది కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి శిరీష కొల్లపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి రామలక్ష్మి రాముడు కార్తీయాని వారి కోసము, అలన్ విషయాలు మంచి ఆరోగ్యం కోసము, నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి అంతోని రెడ్డి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సుందరెడ్డికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సుమలతకి సంపత్ కుమార్ వారి కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి సుందరి అలర్జీ వ్యాధి నుండి విడుదల పొందటానికి మరియు ప్రార్థన సహాయం అడిగిన వై మేరీ భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుండి, యాగలపూర్ నుండి లిల్లీ మేరీ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసి అంతోని రెడ్డి బిడలైనటువంటి త్రేసా ఫిలోమినా దిలీప్ వారి కోసం మంచి చదువు కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అంతోని రెడ్డి నక్షత్రం కుటుంబము నల్గొండ నుండి కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బాదండి యేసునామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె దర్శనం 7:17 ఫిముగాఫిన్ మనకు మందియోని గొరపల వారికి గాప్రి అవును వారిని జీవి జలమందుకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రమున బాష్ప విందులను తుడిచిపోయిన అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యముకు అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా నల్గొండ నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడు అయినటువంటి రూబేష్ రాయన్న కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి గొరండెల్ల విజయ నిర్మల ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరి నల్గొండ నుండి తుమ్మ ఇన్నసుమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఏరవ లూర్దు మేరీ మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సుందరి మరియు నల్గొండ నుండి శిలీవమ్మ ఆ మంచి ఆరోగ్యాన్ని కోసము, మరి అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి ఆరోగ్యం ఏరి బిడలైనటువంటి సుప్రియ శౌరెడ్డి కుటుంబం శాంతి సమాధానంతో ఉండటానికి, గుంటూరు నుండి మరియు శారద ప్రార్థన సహాయం అడిగినారు. మరియు వారంగల నుండి అందోనమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. శ్రీకాకుళం నుండి మరియు ప్రశాంత్ కుమార్ మరియు ప్రవీణ్ కుమారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు వారంగల నుండి కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్న మరియదాసు సుశీలమ్మ కుటుంబము గ్రూప్ ఫస్ట్ సెకండ్ రాసినటువంటి హరి మరి మురళికి మంచి ఉద్యోగాని కోసము, మరి కర్నూలు నుండి పాండు భారతి కుటుంబము మరియు నూతనపల్లి నుండి జయన కుటుంబము, కర్నూలు నుండి జయన్న బాలతోని తేజ వారు కుటుంబము, మరియు హైదరాబాద్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి కుటుంబము, బిడలైనటువంటి ప్రణది చందన్ రెడ్డి మరియు ప్రణవి తుమ్మ దిలీప్ రెడ్డి వారు కుటుంబముల శాంతి సమాధానం ఉండటానికి, మరి వైశాఖ నుండి బాలమ్మ మరియు కిరణ్ వైశాఖ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నెల్లె నుండి సుష్మిత మంచి ఆరోగ్యం, అదేవిధంగా అప్పు బాధలను విడుదల పొందటానికి, మరియు కేరళ నుండి లిమాలో డయోన్స్ బిడ అయినటువంటి లెవిటికా నీట్ ఎగ్జామ్ రాస్తున్న మంచి మార్కుతో పాస్ కావడానికి, మరియు సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్ మిలిటరీ కాలనీలో ఉన్న గవర్నమెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బాదండి యేసునామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భవనం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు
ఇప్పుడైనా మా మరణ సమయం అందున ప్రార్థించండి. ఆమేన్. దర్శనం 7:17 శుభగఫనమునకు మధ్యను గొరపల వారికి ఆపరియవును వారిని జీవజలమందుకు తీసుకొని పోవును దేవుడు వారి నేత్రముడే బాష్ప విందులను దుడిచిపోయిన అబ్బా తండ్రి యేసునామములో ఈ వచనమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారు అందరిని సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఢిల్లీ నుండి జ్యోతి తాము నడిపించే మిషన్స్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి మౌనిక రెడ్డి ప్రార్థన సహాయము తన ప్రణవి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఏరు రాజు మా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన రజిత్ కుమారు పీరంగిపాలెం అండ్ యూఎఫ్ఏలో ఉద్యోగాని కోసము మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి అనూబ్ అనురాగ్ ఆ బిడ్డలు యూకేలో మంచిగా ఉద్యోగం చేసి దేవుని ప్రణాళికపరంగా నడవడానికి పి ఆలేరుండి అనిత ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి మరియా ప్రదీక్ష ప్రదీప్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి వారంగళ నుండి రజిత ఇన్నారెడ్డి కుటుంబము కుమారుడైన నిఖిల్ రెడ్డికి మంచి భవిష్యత్తు కోసము మరి ప్రార్థన సహాయం అడిగిన మనోజ్ రెడ్డి హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము స్వప్న ప్రవీణ్ కుమార్కి మా సంతాన లబ్ధి కోసము మరి వారంగళ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరి ఈదరి నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యాన్ని గోళ జ్యోతి బిడలైనటువంటి కీర్తి మరి జోష్న తంబి బిడలు మంచిగా దేవభక్తితో పెరగటానికి మరియు సౌజన్య ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గొరమిచ్చు వినోద్ కుమార్కి మంచి భవిష్యత్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ వెల్లటూరు నుండి జ్యోతి బిడ అయినటువంటి అనితకి మంచి ఉద్యోగము రాజేష్ కుమార్కి మంచి అలవాటు ఉండటానికి హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ డిఫెన్స్లో అభివృద్ధి పొందటానికి హైదరాబాద్లో మేరీ స్వేద ప్రవీణ్ కుటుంబం సంతాన లబ్ధి కోసము మరియు సుధారాణి భద్రాచలం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన నల్గొండ నుండి ప్రవళిక దందల్ ఎండి ఎగ్జామ్ రాసి ఉన్నారు మంచిగా పాస్ కావడానికి. హైదరాబాద్ నుండి అలెగ్జాండర్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు యూకేలో ఉన్న మేరియో ఫావియో కార్తిక్ దేవారెడ్డి మా దేవుని ప్రణాళిక ప్రకారం దాంపత్య జీవనం ప్రవేశించడానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి దుబాయ్ నుండి రెయిన్ జేవియర్ బిడ్డలైనటువంటి మార్కోసు మరీఫా మరియు మార్షల్ అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలకి పూర్ణ ఆరోగ్యం పొందటానికి మరి కడకంపల్లి తేజారెడ్డి కుటుంబము ఏవిపాలెంలో ఉన్నటువంటి ఆ సహోదరుడుకు ప్రార్థన సహాయం అడిగినారు. ఏవిపాలెం స్కూల్ టీచర్ అయినటువంటి క్రిస్టీనా క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి హైదరాబాద్లో లూర్ద్ మేరీ అప్పు బాధ నుండి హౌస్ అమ్మడిపోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి పెద్దయ్య మంచి ఆరోగ్య కోసము మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి జడ్చర్ల నుండి కవిత కుమారుడైనటువంటి రాజేష్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్న అబ్బాదండి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భవరం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. మనకు మధ్యన గొరపల వారి కాపురియవని వారిని జీవజలమందుకు తీసుకొని పోయిన దేవుడు వారి నేత్రముడి బాష్ప విందులను తుడిచివేయును. అబ్బాదండి యేసునామములో ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ సమర్పిస్తున్న సుందర్ సాగర్ నుండి అన్నమ్మ మరి ఏరవ రాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి శ్రీలత మరియు శౌరి రెడ్డి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి లూర్ద్ మేరీ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి మరి రోస్లింగ్ హైదరాబాద్ నుండి
బాల డేవిడ్ కీర్తి కోసము మరి ప్రార్థన సహాయం అడిగిన శోభరాని వారంగళ నుండి బిడ్డలకై మంచి ఉద్యోగము, అదేవిధంగా సుందర్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి హైదరాబాద్ నుండి జ్యోతి కావ్య రవి కుటుంబము బిడ్డలైనటువంటి ఈర్షిద శ్రీకృషి నీట్ ఎగ్జామ్ రాస్తున్న బాగా రాయటానికి మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి అందోని రెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసము మరియు ప్రార్థన సహాయం అడిగిన తెలుగాన ఖమ్మం నుండి నాగమణి మరియు ప్రసాదరావు విజయ రోఫ్లి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బాదండి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశ్రయించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏసే 6:3 ఆ దేవదూతలు ఒకరితో ఒకరు ఎలుగుతూ పలికించండి, సర్వశక్తి ఉందని ప్రభు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది. అబ్బాదండి యేసునామ మరి ఈ వచ్చిన మీకు ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పిస్తున్న మరీ ముఖ్యంగా 2 చిందల నుంచి కానుగా మేరీ పవాని మానుస సన్నిహిత కోసము ప్రార్థన సహాయం అడిగినారు. బ్రాహ్మణపల్లి నుండి శౌరిలమ్మ ఆరోగ్యరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగిన చిన్నపరెడ్డి కవిత బిడలైనటువంటి ఆత్మీయ ప్రిన్స్ అరోన్ మంచిగా ఉండటానికి, సుష్మిత జోసఫ్ రెడ్డి వారు గ్రూప్ 1st 2nd రాయబోతున్న వారిని దేవుడు ఎక్కువ అనుగ్రహించాలని, ఆరాధ్యకి మంచి చదువు కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి పవన్ రాజు అన్నా మేరీ కుటుంబము సంతాన లబ్ధి కోసము, హైదరాబాద్ నుండి ప్రశాంతి అశోక్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అనంతపురం నుండి అనిల్ కుమారు సుధారాణి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవరాణి శుద్ధి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి నిర్మలలత ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి బిడ్డలందరినీ సమర్పిస్తున్న మోసఫ్ రోస్లింగ్ కుటుంబము మరి మేరీ హైదరాబాద్ నుండి ప్రార్థన కోర్టు సంబంధమయ బాధల నుండి విడుదల పొందటానికి, పి ఆలేరు నుండి అన్నమ్మ అరుణ జ్యోతి నీలిమ మరియు రాజు తేకలమ్మ మరియు మేరియమ్మ మరియు అనిత మరియు రాణి మరియు మార్గరేటమ్మ మరియు కళ్యాణి పార్వతి అమ్మ బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బాదండి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశ్రయించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏసే 6:3 దేవదూతలు ఒకరితో ఒకరు సర్వశక్తి ఉందడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతా దాని మహిమతో నిండినది. అబ్బాదండి యేసునామములో ఈ వాక్యమైకి ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఆరాధనలు సమర్పిస్తున్న ప్రభు వారిపై తాకండి, ముట్టండి. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి మరియా మార్టీనా జోస్పింగ్ కుటుంబం బిడ్డల కోసము మరియు ప్రార్థన సహాయం అడిగిన ప్రభాకర్ రావు అఖిల్ కుటుంబము మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మిలిటరీ కర్నూలు నుండి విల్సన్ అగస్టిన్ అపూర్వ అశోక్ బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి ఏరవ మాధవి హైదరాబాద్ నుండి బాల స్నేహితుడి కోసము బక్కట కోసము మరి 5th ఫాతిమా విజయలక్ష్మి సునీత వారికి అనారోగ్యమే విడుదల పొందటానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి బిడ్డలని స్టెల్లా మేరీ నల్గొండ నుండి జ్యోతి కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఫాతిమా విజయ నంద్యాల నుంచి భరతరెడ్డికి
విడుదల పొందటానికి సింధు తపస్సుని కుటుంబము బిడలకి కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయ అడిగిన గుంటూరు నుండి రాయప్ప మరియు ఫాతిమ విజయం ఏది ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి అనిత మంచి ఆరోగ్యాని కోసము, మరియు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మరియా రాణి మంచిగా ఉండటానికి, కూతురు అయినటువంటి అన్వేషకి మంచి ఉద్యోగాని కోసము, గుంటూరులో ఉన్నటువంటి లేదా ప్రవీణ్ రెడ్డి కోసము ప్రార్థన సహాయ అడిగినారు. ఆస్ట్రేలియా ఉన్నటువంటి జోసఫ్ రెడ్డికి మంచి బ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి హైదరాబాద్ నుండి నిర్మల సంపత్ కుమార్ కోసము మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి స్వప్న అశోక్ రెడ్డి కుటుంబము, మరియు కానడలో నుండి రాయప్ప రెడ్డి బిడల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి లేదా మరియు ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల నరేష్కి పూర్ణ ఆరోగ్యం పొందటానికి, మరి ఈరోజు క్యాన్సర్తో ఆపరేషన్ గురి అయినటువంటి బిడ్డల కోసము ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ఞక మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 16 నుండి దైవజనములు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. లోకము ఆయనను చూడరు కనుక ఆయనను పొందజాలరు, మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ యందు వత్తను. కొలది కాలము ఆయన పిదప లోకము నన్ను ఎన్నటికి చూడలేదు, కానీ మీరు నన్ను చూచుదురు. నేను జీవించుచున్నాను కనుక మీరు కూడా జీవిందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలిగిన గాక. క్రీస్తు నాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీకందరికీ పెంతెకొస్తు పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న హృదయపూర్వకంగా. బిడలారా, ఈ సమయంలో డివైన్ ధ్యాన కేంద్రములో రమ్మారమి 860 ప్రజలు వచ్చి, తెలుగు వాళ్ళు వచ్చి ఆ పండగ సందర్భంగా జరుపుచున్నటువంటి ఆ పవిత్రాత్మ కూటములో మరియు అభిషేక కూటములో పాల్గొనటం చాలా దేవుని యొక్క ఆ కృపతో నిండిన గొప్ప కార్యము. అది చాలా శ్రేష్టమైన కార్యము. ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈ మహాసభలో పాల్గొని దేవుని యొక్క ఆత్మ పొంది వారు చేరవలసిన చోటు ఎక్కడే అని తెలుసుకొని ఆత్మతో నిండటానికి దాహముతో వచ్చిన బిడ్డలకు, మరి ఇప్పుడు వడకమ్మలో ఉన్నటువంటి వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. డివైన్ ధ్యాన కేంద్రం ప్రేమతో అదేవిధంగా ఆదరణతో మీకోసం మేము సర్వదా ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియలారా, ఈనాటి సువార్తలు యేసు ప్రభువు మనకు తెలియచేసిన భాగమేమనగా, నేను నిన్ను అనాథులుగా విడిచిపెట్టలేను, నేను నీకు ఎప్పుడు తోడుగా ఉండటానికి ఒక ఆదరణకర్తని పంపిస్తాను. ఈ ఆదరణకర్త వచ్చినప్పుడు మీకు జీవం ఇస్తుంది, మీకు మార్గం చూపిస్తుంది, మీలో ఉన్న కన్నీరు తుడిచివేయును. ప్రైజ్ ది లార్డ్. ఇదే ప్రియులారా, ఆదరణకర్త వచ్చినప్పుడు మనకు వచ్చేది. అందుకే దర్శన గ్రంథములు 7వ అధ్యాయం 17వ వాక్యములు మనం చూస్తుండే
ఆ సింహాసన మధ్య ఉన్న గొర్రెపిల్ల వారికి కాపరి అవును. చూడండి, కాపరి ఎప్పుడు కానీ కీర్తనలో 23వ అధ్యాయం 1వ వాక్యం, కీర్తన 23:1. ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవై ఉండదు. ఆ ప్రభు కాపరి అయి నిన్ను నడిపించినప్పుడు నాకు ఎటువంటి కొదవ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ఆ కాపరి అయిన దేవుడు మనలందరినీ ఆ జీవజల వద్దకు తీసుకొని పోను. చూడండి, యోహాన్ గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 38, 39 వాక్యముల ప్రభు తెలియచేస్తున్నా, ఎవడైనా దప్పి కొనినచో నా దగ్గరికి వచ్చి దప్పిగా తీర్చుకొనును గాక. నన్ను విశ్వసించిన వాని యందు లేఖనములో చెప్పబడినట్లుగా ఆయన అంతరంగం నుండి జీవజలము ప్రవహించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆ జీవజలం ప్రవహించినప్పుడు దేవుని ఆత్మతో మనం నిండుతారు. అప్పుడు మనలో ఉన్నటువంటి కన్నీరినన్ని తుడిచివేసిన దేవుడు ఆత్మ ద్వారా మనకి పూర్ణ సౌఖ్యం ఇస్తారు. అందుకే దర్శన గ్రంథములో 21వ అధ్యాయం 4వ వాక్యములో ప్రభు పలికిన మాటలు ఏమంటుండే, వారి నేత్రముల నుండి వెలుపడు బాష్పములను ఆయన తుడిచివేయును. ఇక మృత్యు గాని దుఃఖము గాని ఏడుపు గాని బాధ గాని ఏమాత్రము ఉండబోదు. పాత విషయములన్నీ గతించినవి. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో పాతది ఎంత గతించిపోయినది, ఇంకా కొత్త విషయాన్ని గురించి మాత్రం మీరు ఆలోచన చేయాలి. కాబట్టి మీరు దాహముతో ప్రభు సన్నిధిలో వచ్చినప్పుడు ఆయన మీ అంతరంగం నుండి ప్రవహించినటువంటి దేవుని యొక్క శక్తి మీలోనికి దేవుడు కుమ్మరిస్తాయి అన్నమాట. అందుకే యోహాన్ గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 14వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నాం. యేసు ఇట్లా సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరల దప్పిగొనను, కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి తప్పికొనకుండా నిత్యమో జీవించినటువంటి జీవజలమ యేసయ్య మనకి ఇచ్చేది. అందుకే కీర్తన 119వ అధ్యాయం 103లో దేవుడు ప్రభువు తెలియచేసేది ఏమనగా, నీ వాక్యములు నా నోటికి తీయగా ఉండను, తేనెకంటే మధురంగా ఉండను. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట మనలో నిలబడినప్పుడు ఆ మాట మనకు కీర్తన 41వ అధ్యాయం 1వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నాం. పేదలను ఆదరించువాడు ధన్యుడు, అతనికి ఆపదల పట్టినవాడు ప్రభు. 41:1 వాక్యముల. అందుకే ప్రభు కీర్తన 119 అధ్యాయముల 105వ వాక్యముల ప్రభు పలికినది, ఆయన నుండి ఆ మాటలు నేర్చుకున్నప్పుడు మనం వెళ్ళవలసిన దారి చూపించినప్పుడు అది వెలుగుగా మారుతుంది. నీ వాక్యము నాకు పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగును. 115వ వాక్యములో మనం చూస్తుండే, దుష్టులారా మీరు నా చెంత నుండి దూరముగా తొలగిపొండు, నేను నా దేవుని ఆజ్ఞలను పాటించు. చూడండి, ఆ ఆజ్ఞలు పాటించుటని దాహం మనలో ఉండాలి. అందుకే యెషయా గ్రంథములో 43వ అధ్యాయం 17-18లో చెప్పటం, ఇదిగో ఎండిపోయిన ఎడారిలో నేను పుట్టించిన వాడు. చదువమ్మా. మీరు పూర్వ సంగతిలో తెచ్చుకోనక్కరలేదు, ప్రాత సంఘటనలను తలచుకోనక్కరలేదు. ఇప్పుడు నేను ఒక నూతన కార్యమును చేసేదను, అది తక్షణమే జరుగును. మీరు దానిని వెంటనే చూచుదురు. నేను ఎడారిలో బాట వేయుదును, అరణ్య భూమిలో త్రోవను. చూడండి, ఎడారిలో బాట వేసి అరణ్య భూమిలో త్రోవ వేసి నీన్నే ఇదిగో జీవజలం వద్దకు తీసుకొని పోయిన దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా, ఆ దాహం మనకు ఉండాలి. నా దేవుడు నిన్ను నడిపించాలి. యెషయా 41వ అధ్యాయం 17-18లో ప్రభు ఇలాగ మనకు సెలవిస్తున్నా, దీనులను పేదలనైన వారు దప్పిగొని గాని నీరు దొరకదయ్యేను, వారి నాలుగా పిడిచగట్టను. ప్రభుడనైన నేను వారి మొర విందును, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని
చేయి విడువను. నేను బోడిగానున్న కొండాలలో నదులను పారింతును, లోయలలో నీటి బుగ్గలో పుట్టింతును. నేను ఎడారిని కొలనులుగా మార్తును. చూడండి, ఎడారిలో నేను పుష్టిగా నేను దీవాన్ని నీళ్లతో ఆశీర్వదిస్తాను. ఇది ఏ ప్రియులారా యేసయ్య మనకు నేర్పించినటువంటి కార్యాలు. అందుకే ద్వితీయోపదేశ కాండములే 8వ అధ్యాయం 15వ వాక్యం, ఆ ఆత్మాభిషేకముతో నడచిన అద్భుత కార్యములే 8వ అధ్యాయం 15వ వాక్యము. అతడు మిమ్మ సుదీర్ఘమైన భయంకరమైన విష సర్పముతో తేళ్లతో కూడిన ఎడారి గుండా నడిపించుకొని వచ్చను. నీళ్లు దొరకని ఆ మరుభూమిలో కఠిన శిల నుండి నీళ్లు బయటికి బయలుపరిచి మనకు అవసరమైన నీళ్ళు ఆ దేవుడు దయచేసి, అందుకే ఆ దేవుడు రక్షకుడు. ఆయనని నమ్మి మనము భయమును విడనాడను. ప్రభు మనకు శక్తియు బలమును దయచేను. ఇది యెషయా 12వ అధ్యాయం 2వ వాక్యములు మనం తెలియచేసే. కాబట్టి ప్రియలారా, లూకా గారు రాసిన సువార్తలో 6వ అధ్యాయం 38లో దేవుడు ఇచ్చినటువంటి ఆత్మాభిషేకం ఎట్టుంటుంది అని ఇక్కడ తెలియచేస్తున్నా. మీకు కావలసిన ఆత్మను ఇంకా సంపూర్తిగా ఇస్తున్న దేవుడు మన దేవుడు. క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు ఒసగుడు, మీకును ఒసగబడను. కుదించి అదేమి పొర్లిపోవు నిండు మానలతోనే నీకు కొదలిచ్చి దేవుని యొక్క ఆత్మని ఇస్తున్నా. కొద్దిగా కాదండి, పొర్లి బయటికి పోవయ్యేటట్టు ఇంకా నీకు ఏదైనా కొద్దిగా ఛాన్స్ ఉంటే దానిలో నింపి చేస్తున్నా. ఆ ఆత్మ దాహముతో మనం ప్రార్థన చేయాలి. అలాగ మనం ప్రార్థన చేస్తే ఎవడైనా దప్పికొని నుంచో నా దగ్గరికి వచ్చి దప్పిగా తీర్చుకొనుగాక. నన్ను విశ్వసించిన వాని యందు ఆ లేఖనములో చెప్పబడినట్లుగా ఆయన అంతరంగం నుండి జీవజలం ప్రవహించును. ప్రియులారా, ఈ జీవజలమే మన ఆత్మశక్తి. ఈ ఆత్మ మనలో ఎప్పుడు పెద్దనం చేయాలి. ఈ ఆత్మతో మనం నడవాలి. ఈ ఆత్మతో మనం జీవిస్తే ఆ దేవుని యొక్క సాన్నిధ్యం వస్తుంది. అందుకే యోహాను గారు రాసిన సువార్తలో 14వ అధ్యాయము 19వ వాక్యములో చెప్పబడిన కార్యాలు, కొంతకాలం వరకు నేనుండాను, తర్వాత నేను జీవిస్తున్నాను కనుక ఎన్నడను మీరు కూడా జీవిస్తారు. అది 19వ వాక్యముల ప్రభు తెలియచేసేది. కావున కాలము ఆయన పిదప లోకము నన్ను ఎన్నటికీ చూడలేదు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను కనుక మీరు కూడా జీవించాలి. మీరు కూడా జీవిస్తారు. ఎలాగే దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మ ద్వారా నేర్చుకొని ఆత్మలో జీవించినప్పుడు మనం తప్పకుండా ఎట్టి పరిస్థితులైనా వెనుకకు వెళ్ళకుండా దేవుడు నడిపిస్తారు. అది ఫిలిప్పీ రాసిన గ్రంథంలో 4వ అధ్యాయం 13వ వాక్యముల ప్రభు తెలియచేసింది. యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తిచ్చే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొన్న బలమును నాకున్నది. యేసుక్రీస్తు అనుగ్రహించే శక్తి, ఆత్మశక్తి చే మనకు ఎట్టి పరిస్థితిని ఎదుర్కొనే బలము మనకు వస్తుంది. అది ఏ పవిత్ర ఆత్మ వచ్చినప్పుడు ప్రియులారా మనకు వచ్చేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పవిత్ర అంతకొస్తా దినములో ఆ పవిత్ర మనపై, మన కుటుంబానిపై, మన సమస్యలపై నింపటానికి ప్రార్థన చేయండి. అలాగే తండ్రి దేవుడితో యేసు నామములో అడిగినప్పుడు ఆ పవిత్రాత్మ వచ్చి మన ఆ సమస్యలను, మన రోగాల్ని పవిత్రపరచినప్పుడు మనకు సంపూర్ణ విడుదల వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయపై పెట్టి మన సమస్యలను, మన రోగములన్నింటినీ సమర్పిస్తా. మన కుటుంబానిపై, మన జీవితానిపై ఆత్మతో నిండటానికి ప్రార్థిస్తాం. అబ్బా తండ్రి, యేసు నామములో మాలో ఉన్న సమస్యలోనికి, మా రోగములోనికి, మా కుటుంబములోనికి ప్రతి నిమిషము మీ ఆత్మను ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించేసయ్యా. యేసయ్యా,
ఇక్కడ ఉన్న బిడ్డలందరిపై ఇక్కడ ఉన్న మీ బిడ్డలందరిపై పవిత్రాత్మ మీ కుమ్మరించండి. పవిత్రాత్మను వారిని కుమ్మరించండి. పీడిస్తున్న వారిని పైశాచ శక్తుల నుండి పైశాచిక శక్తుల నుండి పవిత్రాత్మ శక్తి ఇచ్చే పవిత్రాత్మ శక్తి విడుదల దయచేయండి. విడుదల చేయండి. యేసునామములో ప్రతి ఒక్కరిని దీవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధనలో నా తలనొప్పితో బాధపడుతున్న ఇద్దరికి విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాలు క్రింద నడవడానికి వీలు లేకుండా వెనుక భాగం చాలా బాధపడుతున్న ఒక సహోదరి తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. షిఫ్ట్ పెయిన్ తో బాధపడుతున్న ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మెడ నొప్పితో బాధపడుతున్నటువంటి ముగ్గురిని దేవుడు పూర్తిగా విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మొహాళి నొప్పితో బాధపడుతున్న ఇద్దరికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యాక్సిడెంట్లో ఎడబక్కాలకు నొప్పి బాధ ఉంటుంది, అది పూర్తి నయం కాలి అటువంటి వ్యక్తికి విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మద్యపాన శీలము, అదేవిధంగా చెడు అలవాటు ఉన్నటువంటి త్రాగడిపోతా అలవాటు ఉన్నటువంటి వ్యక్తికి ఆ చెడు అలవాటు నుండి విడుదల పొందటానికి కృప ఇస్తున్నా. అటువంటి కార్యం నుండి మానుకోమని ప్రభు ఆదేశిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కంటి నొప్పితో బాధపడుతున్న ఒక సహోదరిని తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తలకు వెనుక భాగం అప్పుడప్పుడు వేదన ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నడునొప్పితో బాధపడుతున్న నలుగురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు అశ్లీల సినిమా చూచినటువంటి ఇద్దరు బిడ్డలకి దాని నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. జలములపైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలములపైన తారాడినాత్మ దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా, ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. దీర్ఘదర్శులను ప్రేరేపించిన ప్రేషితాత్మ దిగిరావా, దీర్ఘదర్శులను ప్రేరేపించిన
శేషితాత్మా దిగిరావా నిత్య సహాయమాదా ప్రతిష్ట జపం చెప్పుకుందాము. దైవజనని దైవజనని పరిశుద్ధ కన్యా మరియమ్మ పరిశుద్ధ కన్యా మరియమ్మ మా తల్లి మా తల్లి మేము మా కుటుంబము మా మా కుటుంబము సంఘమును మా సంఘమును మిమ్ము మేము సమస్త లోహానికి సమస్త లోకానికి రాజ్ఞిగాను రాజ్ఞిగాను తల్లిగాను తల్లిగాను యేసుప్రభు యేసుప్రభు మరియు మరియు సకల మోక్షవాసుల సకల మోక్షవాసుల సమక్షములో సమక్షములో మేము ప్రకటించుచున్నాము. ప్రకటించుచున్నాము. సైతాను సైతాను వాని సకల క్రియలను వాని సకల ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండటకును మేమును మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మా మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమందా అతని మహిమతో నిండి ఉన్నది లోకమందా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచుండిరి. అని ఎలుగెత్తి పలికిచుండిరి. ఈ వాక్యం యొక్క ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన మా దేశము పైన లోకమంతటి పైన లోకమందటి మా పైన కుటుంబాల పైన మా కుటుంబాల పైన మీ కరుణను అనుగ్రహించండి. మీ కరుణను అనుగ్రహించండి. సైతాను సైతాను వాని మాయాబూరిద ఉద్దేశము నుండి వాని మాయాబూరిద ఉద్దేశముల నుండి మమ్ము కాపాడండి. కాపాడండి. మా ఆత్మ శరీరమును మా ఆత్మ మా శరీరములను మనస్సును మా మా మనసులను సమస్తమును మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా ప్రకటించుచున్నాము. నిత్య రక్షణ విషయములో మా నిత్య రక్షణ మాకు విషయములో తోడై ఉండండి తల్లి. మాకు తోడై ఉండము తల్లి. ఆమేన్. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము చుంబోడను కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కేడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. అమ్మ తల్లి, ఇప్పుడు వడకమ్మలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి ఊరునే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆత్మతో వారిని నింపమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఓ ప్రభా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసిన గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశగారందరినీ ఆశీర్వదించండి. వారందరూ డివైన్ ధ్యాన కేంద్రములు వచ్చి మీ వాక్యాన్ని విని వాక్యములో మీ పవిత్ర నామాన్ని స్తుతించినప్పుడు వారిలోనికి నిండుగా ఆత్మను కుమ్మరించి దీవించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అమ్మ తల్లి, ఇప్పుడు జరుగుతున్నటువంటి వడకానికి ఇంకా ఈ నెలలో మరియు జూన్ నెలలో జరగబోచిన వడకాన్ని అన్నింటినీ ఆస్వాదించండి. దానిలోనికి వచ్చిన వారందరికీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. పరిశుద్ధ ఆరాధనకి ఆశీర్వాదం స్వీకరిస్తా మోగరించి దేవునికి ఆశీర్వాదం స్వీకరించడానికి దాగముతో ప్రార్థిస్తా.
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.